హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ స్టోరీ తెలుగు. అండ్ ఈరోజు మనం Yamaha MT-15 వెర్షన్ 2 అయితే రివ్యూ చేయబోతున్నాం. అండ్ చూద్దాం దీంట్లో డిఫరెన్స్ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అండ్ ప్రీవియస్ వెర్షన్కి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. అండ్ ఈ బైక్ ఇప్పుడు వర్త్ బయింగా కాదా అని కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీ ఆటోమోటివ్స్ భీమవరం Yamaha షోరూమ్ వారు అయితే మనకి ఈ బైక్ని అయితే ప్రొవైడ్ చేశారు రివ్యూ చేయడానికి. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ కాల్ చేసి షోరూమ్ డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు. అండ్ అలాగే అపార్ట్మెంట్ బుక్ చేసుకుని అయితే షోరూమ్కి వెళ్ళి అయితే లుక్ అయితే వేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ద వీడియో. Come on. Yeah. Come on. ఫస్ట్ మనం MT-15లో వాకర్ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వాకర్ రౌండ్తో పాటు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్ షోరూమ్లో వచ్చేసరికి 1,60,000 రూపీస్ అయితే ఉంది. అండ్ మనకి ఆర్డర్ ప్రైస్ అయితే స్టేట్కి అండ్ అలాగే డిస్టిక్కి వేరే అవుతూ ఉంటుందన్నమాట. అండ్ మీరు దీని ఎగ్జాక్ట్ ఆర్డర్ ప్రైస్ కావాలనుకుంటే భీమవరం షోరూమ్ వారి షోరూమ్ డీటెయిల్స్ అయితే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. అండ్ ఆ షోరూమ్కి అయితే మీరు కాల్ చేసి అయితే ఆర్డర్ ప్రైస్ అయితే తెలుసుకోగలరు. అండ్ దీంట్లో మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ రేసింగ్ బ్లూ ఒకటి, అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఐస్ బ్లూ కలర్ అనమాట. అండ్ ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి గ్రే అండ్ బ్లూ కాంబినేషన్లో, అది కొత్త కలర్ అనమాట, మనకి కొత్తగా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు ఆ కలర్ని. అండ్ ఓవరాల్గా 4 కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి సేమ్ ప్రీవియస్ మోడల్ MT అలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ 2 DRLs అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి ఆన్ అయితే చేస్తాను నేను. ఇవన్నీ DRLs అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి ప్రొజెక్టర్ హెడ్ లైట్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి హై బీమ్ అండ్ అలాగే లో బీమ్ కూడా వర్క్ చేస్తుంది. అండ్ మెయిన్ డిఫరెన్స్ అయితే మీరు ఇక్కడైతే నోటీస్ చేస్తారు. అండ్ అప్సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు మనకి ఈ అప్డేట్లో. అండ్ ఇక్కడ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే దీంట్లో సింగిల్ ఛానల్ ABS అయితే ఇచ్చారనమాట. అండ్ పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పాలి, ఎందుకంటే మనం వెయిట్ చేసిందే డ్యూయల్ ఛానల్ ABS కోసం. కాకపోతే మనకి ఈసారి మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే అప్డేట్ అయితే చేయలేదు, మనకి ఓన్లీ సింగిల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ టైర్స్ వచ్చేసరికి మనకి 100/80 17" టైర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి కూలెంట్ అయితే చూడవచ్చు మీరు. అండ్ బైక్ చూడడానికి అయితే మీకు డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, ఆ టెలిస్కోపిక్ ఫ్రోక్స్ తప్ప. అండ్ అలాగే గ్రాఫిక్స్ అయితే చేంజ్ చేశారని చెప్పాలి. అండ్ అలాగే దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇంజిన్ వచ్చేసరికి 155cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనమాట. అండ్ అలాగే దీంట్లో సింగిల్ సిలిండర్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ MT-15లో ప్రీవియస్ MT-15 ఇంజిన్ అయితే దీంట్లో యూజ్ చేశారనమాట. కాకపోతే దీంట్లో పవర్ వచ్చేసరికి 0.1 bhp పవర్ అయితే తగ్గింది. అండ్ అలాగే టార్క్ వచ్చేసరికి 0.2 Nm ఆఫ్ టార్క్ అయితే పెరిగిందని చెప్పాలి. అండ్ చూద్దాం డిఫరెన్స్ ఎలాగైతే ఉందో, అండ్ అలాగే బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను క్లారిటీగా. అండ్ సైడ్ లుక్ అయితే చూడండి ఒకసారి మీరు. మనకి సైడ్ లుక్ అయితే ఎలాగైతే ఉంది, మీకైతే డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, మ్యాక్సిమం సేమ్ అయితే ఉందని చెప్పాలి. అండ్ అలాగే దీంట్లో మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఈసారి ఒకసారి చూపిస్తాను మీకు, చూడొచ్చు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే సైడ్ లుక్ అయితే మీకు ఎలాగైతే ఉంటుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి దీంట్లో 10 లీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫ్యూల్ లిడ్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి MT లోగో అయితే ఉంది. అండ్ స్పీడోమీటర్ చూసుకున్నట్లయితే సేమ్ ప్రీవియస్ MT-15లో ప్రొవైడ్ చేసిన స్పీడోమీటర్ అయితే ఉంటుంది. ఒకసారి ఫుల్లీ స్వైప్ అప్ అయితే చూడండి మీరు, చూడవచ్చు మీరు సేమ్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దీనికి బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయొచ్చు మనం. అండ్ అలాగే ఇక్కడ ఇండికేట్ అయితే చేస్తుంది, మీకు కాల్ వచ్చినా అండ్ అలాగే మెసేజ్ వచ్చినా ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు బ్లూటూత్ ద్వారా అయితే Yamaha యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ ద్వారా మీరు కనెక్ట్ అయితే బ్లూటూత్ ద్వారా మీకు అయితే తెలుస్తుంది అనమాట దీంట్లో. అండ్ స్విచెస్ చూసుకున్నట్లయితే సేమ్ ప్రీవియస్ మోడల్ లాగా ఇక్కడ హార్న్ అయితే మిడిల్ అయితే ప్లేస్ చేస్తారు. హార్న్ కూడా డీసెంట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి టర్న్ ఇండికేటర్స్ అండ్ అలాగే హై బీమ్ లో బీమ్ ఆ స్విచ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంజిన్ క్విల్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఆన్ స్విచ్, ఇంజిన్ ఆన్ స్విచ్ అయితే ఉందన్నమాట. అండ్ సీట్ కూడా మీకు సేమ్ అయితే ఉంది, మామూలుగా ఓవరాల్గా అయితే సేమ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి కంటిన్యూ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ సీట్ అయితే ఇంక్రీజ్ అయితే ఏం చేయాల, సేమ్ అయితే ఉంది. అండ్ రియర్లో చూసుకున్నట్లయితే ఇలా చూడండి, సేమ్ మీకు డిఫరెన్స్ అయితే ఏమైతే ఉండదు. అండ్ రియర్లో మనకి టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, LED టైల్ లైట్ అయితే. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ అయితే వస్తాయి. అండ్ రియర్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, సస్పెన్షన్ అయితే రియర్లో మనకి. అండ్ అలాగే రియర్లో పట్టుకోవడానికి ఈ గ్రాబ్ రైల్స్ అయితే ఉంటాయి మనకి. రియర్ ప్యాసింజర్ పట్టుకోవడానికి అయితే. అండ్ ఇవి వచ్చేసరికి ఇవి ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి హార్డ్గా అయితే ఉంది.
అండ్ రియర్లో మనకి డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే రియర్ టైర్స్ అయ్యేసరికి 140/70 R17 టైర్స్ని అయితే యూస్ చేశారు. అండ్ రేడియల్ టైర్ అనమాట రియర్లో వచ్చేసేసరికి. అండ్ గ్రిప్ అయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ రియర్లో మనకి టైర్ హగ్గర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మీకు మట్టి ఏం కొట్టకుండా రియర్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్మాల్ శారీ గడ్ అయితే ఉంటుంది. అండ్ రియర్ ఫుట్ రెస్ట్ అయితే చూడొచ్చు. అండ్ గేర్ బాక్స్ వచ్చేసరికి దీంట్లో 6 స్పీడ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ చూద్దాం మనకి గేర్ బాక్స్ ఎలా ఉందో కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తాను. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 170mm సైజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సరిపోతుందని చెప్పాలి ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి ఈ బైక్ అయితే. అండ్ ఒకసారి మీరు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి, తర్వాత మనం రైడ్ అయితే చేద్దాం. ఒకసారి మీరు 360 degrees వ్యూ కూడా చూడండి, తర్వాత రైడ్ అయితే చేసేద్దాం. సేమ్ అయితే ఉంది, మీకు డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ తప్ప మీకు అయితే డిఫరెన్స్ అయితే ఎక్కువ నోటీస్ అయితే చేయలేరు దీంట్లో. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి, తర్వాత మనం రైడ్ అయితే చేద్దాం. Let's go. మీకు ప్రీవియస్ MT-15తో పోల్చుకున్నట్లయితే కొంచెం మనకి పవర్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే టార్క్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా మీకు టార్క్ అయితే ఇంక్రీజ్ అయ్యిందనే చెప్పాలి, ఎందుకంటే మీకు 0.2 Nm ఆఫ్ టార్క్ అయితే పెరిగింది కదా. కన్ఫర్మ్గా మీకు అయితే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది స్టార్టింగ్ పుల్లో అయితే. అండ్ అలాగే ఇంజిన్ డిపార్ట్మెంట్ మనకి చాలా బాగుందని చెప్పాలి. అండ్ అలాగే టాప్ ఎండ్ అయితే మీరు కొంచెం తగ్గుతుంది ఖచ్చితంగా. అండ్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగుంది మీకు. అండ్ అలాగే హ్యాండిల్ బార్లో కానీ అండ్ ఎక్కడ ఫుట్ ప్యాక్స్ దగ్గర అయితే నాకైతే వైబ్రేషన్స్ అయితే లేవు. అండ్ మీరు గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే 6 స్పీడ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే 6 స్పీడ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆ 6 స్పీడ్ యూనిట్ కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అలాగే క్లచ్ కూడా మనకి చాలా లైట్గా అయితే ఉంది, మీరు ఎక్కువ స్ట్రగుల్ అయితే అవరు. అండ్ హ్యాండిల్ బార్ చూసుకున్నట్లయితే చాలా వైడ్గా ఉందని చెప్పాలి. అండ్ హ్యాండిల్ బార్ అయితే వైడ్ అయితే సరిపోతుంది, ఆ వైడ్ అయితే. అండ్ బ్రేక్స్ అయితే మనకి చాలా బాగా వర్క్ అవుతున్నాయి, ఫ్రంట్ కానీ రియర్ కానీ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ ఏబిఎస్ అయితే ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అదొక డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ మనం వెయిట్ చేసింది కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ కోసమే, కాకపోతే మనకి ఆ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే మనకి ఇంకా మనకి అప్డేట్లు అయితే ఇవ్వలేదు. చూద్దాం ఇంకేమైనా అప్డేట్ ఏదైనా చేస్తారేమో చూద్దాం, ఏప్రిల్ తర్వాత కానీ ఎప్పుడైనా అప్డేట్ చేస్తారేమో చూద్దాం. అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే మనకి బాగుంది ఓవరాల్గా. విష్ణు కాలేజ్ రోడ్ అనమాట ఇది. చూసారు కదా మనకి పవర్ అయితే మనకి బాగుంది ఓవరాల్గా. అక్కడ మన ఈ సిటీ కమ్యూనిట్ చేసినా కానీ ప్రీవియస్ MTకి దీనికైతే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ హ్యాండిల్ బార్లో హార్న్ అయితే మనకి మిడిల్లో అయితే ఉంటుంది. యూటర్న్ తీసుకుని మనం టర్నింగ్ రేడియస్ సేమ్ టర్నింగ్ రేడియస్ అయితే మనకి చాలా బాగుంది. ప్రీవియస్ MTకి దీనికి టర్నింగ్ రేడియస్ అయితే చాలా బాగుందని చెప్పాలి. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్ అయితే మీకు ఫ్రంట్ కానీ రియర్ కానీ హార్డ్ అయితే అయిపోయింది ఈసారి. అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫ్రోక్స్ తీసేసి మనకి అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. అండ్ అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ అనేవి మనకి కార్నరింగ్ చేసేటప్పుడు అయితే చాలా స్టేబుల్గా అయితే ఉంటాయి, అదొకటైతే నేనైతే చాలా బాగా నోటీస్ అయితే చేశాను. అండ్ రియర్ సస్పెన్షన్ అయితే కొంచెం హార్డ్గా అయితే ఉంది. అండ్ అలాగే సీట్ కుషనింగ్ అనేది కొంచెం మనకి సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఉంది. అండ్ ఎలాంటి ట్రాఫిక్ రోడ్లు అయితే మీరు ఈజీగా అయితే నడపవచ్చు ఈ బైక్ని, ఎలాంటి ట్రాఫిక్ రోడ్లు అయితే.
అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 10 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఫ్యూల్ ఎకానమీ కూడా బాగుంది. దీంట్లో 40 నుంచి 45 లీటర్స్ వరకు అయితే మీరు కిలోమీటర్ పర్ లీటర్ వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈజీగా. అండ్ 0 to 100 వచ్చేసరికి మనకి 12.10 సెకండ్స్లో రీచ్ అవుతుంది. 12.10 సెకండ్స్లో అయితే ఈజీగా అయితే రీచ్ అవుతుంది 0 to 100 వచ్చేసరికి. అండ్ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి బాగుంటుంది. 130+ అయితే ఈజీగా అయితే వెళ్తుంది. అండ్ గేర్ బాక్స్ అయితే మనకి చాలా స్లీక్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది గేర్ బాక్స్ అనేది. అండ్ లుక్స్లో అయితే మనకి లుక్స్లో డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, ఆ అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ తప్ప. అండ్ అలాగే గోల్డెన్ కలర్ యానిమేషన్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తాయి ఆ ఫ్రోక్స్ అనేవి. అండ్ బైక్ కూడా కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఈసారి మనకి కలర్స్ అయితే చేంజ్ చేశారు, అంటే కొంచెం కలర్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలర్స్ అయితే. అండ్ మీకు స్పీడోమీటర్ కనిపించకపోవచ్చు, కానీ నేను మ్యాక్సిమం స్పీడోమీటర్ డిస్ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తా. చూసారు కదా పవర్ అయితే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చినా కానీ చాలా బాగా వర్క్ అవుతున్నాయి బ్రేక్స్ అయితే. అండ్ రియర్ బ్రేక్లో మీరు అంత నోటీస్ అయితే చేయరు ఏబిఎస్ ఉన్నట్లు, అంటే కొంచెం జర్కీగా అయితే ఉంది. కాకపోతే ఫ్రంట్ బ్రేక్ పట్టుకున్నాను అయితే మీకు స్కిడ్ అవ్వడం అలాంటివి అయితే ఏమీ అయితే ఉండవు. అండ్ ఈ బైక్ని మనకి లక్ష్మీ ఆటోమోటివ్స్ వారు అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు రివ్యూ చేయడానికి. అండ్ మీకు ఈ బైక్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ అయితే ఇస్తా. భీమవరం షోరూమ్ డీటెయిల్స్ అయితే మీరు కాంటాక్ట్ చేసి బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఈ బైక్ని. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి సరిపోతుంది ఓవరాల్గా. అండ్ 139 kg వెయిట్ అయితే ఉంది. బైక్ చాలా లైట్ వెయిట్ అని చెప్పాలి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా మీకు ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే అవ్వాలా. MT-15లో వెర్షన్ 2లో అయితే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. దీంట్లో బిల్డ్ క్వాలిటీలో కూడా మనకి కాంప్రమైజ్ అయితే లేదు, అదొక నేను ప్లస్ పాయింట్ అయితే నోటీస్ చేశా. అండ్ హ్యాండిల్ బార్స్ కానీ అండ్ అలాగే చాలా రిఫైన్గా అయితే ఉంది ఇంజిన్ అయితే. ఓవరాల్గా మీకు వెర్షన్ 2లో ఇదొక మంచి అప్గ్రేడ్. అంటే ప్రీవియస్ జనరేషన్కి కొంచెం ఇంజిన్ రిఫైన్ చేసి ఈ బైక్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. అలాగే అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. అదొకటి నేనైతే డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను. అండ్ ప్రీవియస్ జనరేషన్ మనకి గ్లోబల్గా రిలీజ్ అయిన జనరేషన్ ఏదైతే ఉందో అదే మీకు అయితే ఇప్పుడైతే లాంచ్ అయింది ఇండియాలో. అదే మీకు మెయిన్ అప్డేట్ అనమాట. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే బాగుండు, నాకు అదొకటి అనిపించింది. మరి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే బాగుంది అనిపించింది. అండ్ ఓవరాల్గా బైక్ అయితే నాకు నచ్చింది ప్రీవియస్ MT-15. అండ్ అలాగే దీని కూడా బాగుంది. అండ్ కాకపోతే మీకు గోల్డెన్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, ఈ టర్న్ తీసుకుందాం మనం. ఓకే మ్యాన్, మైలేజ్ కూడా మనకు బాగా ఇస్తుంది. అండ్ ఓవరాల్గా మెయింటెనెన్స్ ఫ్రీ కూడా ఉంటుంది ఈ బైక్ అయితే మీకు. ఓవరాల్గా అంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,60,000 రూపీస్ అయితే పడుతుంది ఈ బైక్ది వచ్చేసరికి. అండ్ నేను ఆన్ రోడ్ ప్రైస్ ఎందుకు చెప్పట్లేదంటే మీకు డిస్టిక్కి అండ్ అలాగే చాలా వేరీ అయితే వచ్చేస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి. అండ్ ఈ బైక్ది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్గా తెలిసినప్పటి నుంచి 1,98,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో అయితే. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు ఓకేష్ అయితే ఉంది. ట్రాఫిక్లో ఇది బాగా డ్రైవ్ చేయగలదు. సో ఇదిగా ఓవరాల్గా యమహా MT-15 రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉందో నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకో మంచి బైక్ రివ్యూని మీ ముందుకి అయితే తీసుకొస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Come on.